మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేం. సుప్రీంకోర్టు అన్న ఇవన్నీ. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. స్పీకర్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. నిర్ణీత గడువు అంటే 4 ఏళ్ళ. మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటుంది మాకు ఆదేశించే అధికారాలే కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతలు కూడా మాకు ఉన్నాయని చెప్పింది. గడువు చెప్పలేకపోతే మాకు వదిలేయండి, ఏం చేయాలో తమకు తెలుసునన్న న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ రోహత్గి వాదనలు. ముకుల్ రోహత్గి తర్వాత ఇంకొక ఆయన కూడా వాదించిండు. ఆయన కూడా అదే చెప్పిండు. ఎమ్మెల్యేల తరఫున వాదించిన ఆయన అసలు సుప్రీంకోర్టుకి ఇష్యూలో జోక్యం చేసుకునే అధికారమే లేదని వీళ్ళు వాదించారు. ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్న. తదుపరి విచారణ నేటికి వాయిదా. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయని, అన్నిటినీ చూస్తూ ఊరుకోలేమని వాళ్ళు కామెంట్ చేశారు. అట్టిగా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి దానికి కౌంటర్ టు కౌంటర్ ఇచ్చుకుంటూ పోయారు. మనకు అక్కడ జరిగే వాదనలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ అవుతాయి, అందులో వెబ్కాస్ట్ అవుతాయి. అట్లాగే కొన్ని వెబ్సైట్లు అక్కడ జరిగే వాదనలు యాజ్ ఇట్ ఈజ్గా బయటికి పబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో అందులో మనం చూస్తే ప్రతి దానికి కౌంటర్, ప్రతి ఏ క్వశ్చన్ అడిగినా మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఏదో వేగ్గా చెప్తున్నారు కావచ్చు అనే అది కూడా వస్తుంది, అనుమానం వస్తుంది. సో మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇదంతా కూడా ఈ వాదనలకు సంబంధించి అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇందులో ఇట్లా కొన్ని అకౌంట్లు ఉంటాయి. వీళ్ళు సుప్రీంకోర్టులో జరిగే వాదనలు, హైకోర్టులో జరిగే వాదనలు అన్నీ కూడా వీళ్ళు పిన్ టు పిన్ ఇందులో ప్రతి వాదన అందులో షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ రోహత్గి ఏమన్నారు, గవాయ్ ఏమన్నారు, జస్టిస్ గవాయ్ న్యాయమూర్తి, అందులో ఉన్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తి. ఇక్కడ ఏం చెప్పారు ఈయనే, ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ద అదర్ సైడ్ టు ఆస్క్ దిస్ కోర్టు టు మానిటర్ ఆఫ్టర్ సుభాష్ దేశాయ్. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇక్కడ చెప్పారు, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఇన్ వన్ మ్యాటర్ ద స్పీకర్ వాజ్ కాల్డ్ బై దిస్ కోర్ట్ ఫర్ కంటెంప్ట్. మణిపూర్ కేసులో స్పీకర్ని అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ పట్టించుకోలేదని చెప్పి మణిపూర్ కేసులో ఏం చేశారు, స్పీకర్ని కోర్టుకు పిలిచిరు, సుప్రీంకోర్టుకు పిలిచిరు. కోర్టు ధిక్కరణ కేసు కింద పిలిచి సుప్రీంకోర్టులో నిలబెట్టి వాదనలు చేసారు గతంలో. సో ఇప్పుడు కూడా అట్లాంటివి జరిగినవి ఉన్నాయి, మీరు మర్చిపోవద్దు అని చెప్పి న్యాయమూర్తి చెప్పిండు. ఇక్కడ రోహత్గి అంటాడు, వాట్ ఈజ్ అవైలబుల్ టు సుప్రీం కోర్ట్ ఈజ్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ రివ్యూ ఆఫ్ ఏ డెసిషన్. అంటే హైకోర్టు ఒక డెసిషన్ తీసుకుని ఉంటే, అంటే ఒక నిర్ణయం చెప్పి ఉంటే, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మీద గతంలో విచారించిందో దాని మీద ఒక ఆదేశం, క్లియర్ కట్ ఆదేశం, అంటే వీళ్ళకి గడువు ఇచ్చింది అంతే, దాని మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. సో అట్లా జడ్జిమెంట్ వచ్చినప్పుడు అందులో న్యాయపరమైన అంశాలు ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మీరు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలి. కానీ ఇట్లా మీరు మధ్యంతరంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇష్యూలో ఏలు పెట్టడానికి లేదు అని చెప్పి రోహత్గి వాదిస్తాడు. ఈ ఆర్టికల్ 226 కింద అవి రావా ఏందని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇక్కడ అడిగిండు, డెసిషన్ వుడ్ బి అన్ ఆర్డర్ ఆర్ జడ్జిమెంట్ ఆఫ్టర్ కాంటెస్ట్. అంటే అదొక జడ్జిమెంట్ కానీ, అంటే ఒక తీర్పు కానీ, ఒక ఆర్డర్ కానీ ఉండాలి. హైకోర్టు ఒకవేళ ఇచ్చి ఉంటే అందులో దాని మీద సుప్రీంకోర్టుకు వీళ్ళు రివ్యూకు రావాలి, అప్పుడు సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకొని రివ్యూ చేయాలి అని చెప్పి ఎవరైతే స్పీకర్ తరఫున ప్రభుత్వం తరఫున అక్కడ వాదిస్తూ ఉన్నారో ముకుల్ రోహత్గి ఆయన చెప్పారు కోర్టుకి. చెప్తే అప్పుడు చూడండి జడ్జి ఏమన్నాడు, సో ద హెచ్సి కుడ్ నాట్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్, అది కాదు ఇది, సో హెచ్సి కుడ్ నాట్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్ and this court should also tie its hands away and look at the naked dance of democracy. మరొకసారి ఏనండి, and this court should also tie its hands away and look at the naked dance of democracy. జస్టిస్ గవాయ్ అంటా ఉన్నారు, హైకోర్టు దీని మీద రెస్పాండ్ అవుతలేదు, ఎమ్మెల్యేలు ఫిరాయించారు, దాని మీద హైకోర్టు స్పందిస్తలేదు,
హైకోర్టు సపరేట్గా వదిలిపెట్టింది, గడువు అని చెప్పి వదిలేసింది. సో హైకోర్టు ఇందులో జోక్యం చేసుకుంటలేదు, స్పందిస్తలేదు. అట్లా కానీ మేము కూడా చేతులు ముడుచుకొని చేతులు ఇట్లా కట్టుకొని కూర్చొని ఏదైతే ప్రజాస్వామ్యం నగ్నంగా డ్యాన్స్ చేస్తూ ఉందో, ప్రజాస్వామ్యం నగ్నంగా డ్యాన్స్ చేస్తూ ఉందో దాన్ని మేము చూస్తూ ఉండాలా చేతులు ముడుచుకొని, దాన్ని ఏంది మేము చేతులు కట్టుకొని దాన్ని చూసుకుంటా ప్రజాస్వామ్యం పరిహాసం అవుతూ ఉంటే, ప్రజాస్వామ్యం అవహేళన అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి న్యాయమూర్తి అన్నారు నిన్న కోర్టులో రోహత్గితోని. అంటే 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా 10th షెడ్యూల్లో ఉన్నది. సో ఆ 10th షెడ్యూల్లో రాజ్యాంగంలో ఉన్నదే అమలైతే లేనప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యం అయినట్టే కదా. సో దానికి సంబంధించి ఈయన సీరియస్ అయ్యిండు దాని మీద. ఇంకా ఇట్లా మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వీళ్ళ మీద కోర్టు సీరియస్ అయితేనే పోయింది. అన్నీ ఎట్లా మీరు చేస్తారు, వీళ్ళు మొత్తం అదే వాదనలు. అసలు జోక్యం చేసుకునే అది లేదు, జోక్యం చేసుకోవద్దు కోర్టు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇందులోకి ఎంటర్ కావద్దు, జోక్యం చేసుకోవద్దు, అవే చెప్పుకుంటూ పోయారు. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అసలు సినిమా.